కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఎస్ఎన్ఎల్ టవర్ బ్యాటరీలను దొంగలించిన 5 దుండగులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి బ్యాటరీలు, 1,50,000 రూపాయల నగదు, ఒక టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 2 బీఎస్ఎన్ఎల్ టవర్ల సూపర్వైజర్లు, 3 కూలీలు ఉన్నారు. 9 గ్రామాల్లో 10 బీఎస్ఎన్ఎల్ టవర్ల 264 బ్యాటరీలను దొంగలించినట్లు గుర్తించారు. కామారెడ్డిలోని కలీం అనే పాత ఇనుప సామాన్ల దుకాణంలో 72 బ్యాటరీలను అమ్మారు. వాటిని కూడా రికవరీ చేసి కలీంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన మొత్తం బ్యాటరీల విలువ 6 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ టవర్లలో ఉన్న బ్యాటరీలను పనిచేసే వాటిని, పనిచేయకుండా కొన్ని ఇదైన వాటిని కూడా ఈ లేబర్ వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి లేబర్ సహాయంతో కారు ఒకటి, అదేవిధంగా ఇంకొక టాటా ఏస్ వాహనాన్ని ఉపయోగించుకొని ఆ టవర్ల దగ్గర ఉన్న బ్యాటరీలన్నింటినీ కూడా దొంగతనంగా తీసుకుపోయి కలీం ఈ స్క్రాప్ షాప్ ఇది కామారెడ్డిలో స్క్రాప్ షాప్ ఉంటుంది. ఆ బ్యాటరీలన్నింటినీ కూడా అక్కడ అమ్మడం జరిగింది. అమ్మినందుకు గాను మొత్తము ఈ 5 కలిసి 264 బ్యాటరీలను దొంగతనం చేసి ఈ కలీం దగ్గర దాదాపు 10 గ్రామాల్లో పోయినాయి. మన మొత్తం కామారెడ్డి జిల్లాలో మన డివిజన్, ఎల్లారెడ్డి ఇవన్నీ కలిపేసి దాదాపు ఒక 10 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లలో 264 బ్యాటరీలు ఇక్కడ అమ్మడం జరిగింది. అందులో నుండి మేము 32 బ్యాటరీలను మరియు ఒక టాటా ఏస్ వాహనము మరియు కారు ఇవన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. మరియు అతను మిగిలిన బ్యాటరీలను ఈ ముషీరాబాద్ లో పాత ఏదైతే బ్యాటరీ షాపులు ఉంటాయి కొన్ని వాటిలో అమ్మడం జరిగింది. ఆ అమ్మగా వచ్చిన డబ్బులు 1,50,000 ఇవి కలీం దగ్గర నుంచి 72 బ్యాటరీలు 1,50,000 ఈ సొమ్మును రికవరీ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ టవర్లలో ఉన్న బ్యాటరీలను పనిచేసే వాటిని, పనిచేయకుండా కొన్ని ఇదైన వాటిని కూడా ఈ లేబర్ వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి లేబర్ సహాయంతో కారు ఒకటి, అదేవిధంగా ఇంకొక టాటా ఏస్ వాహనాన్ని ఉపయోగించుకొని ఆ టవర్ల దగ్గర ఉన్న బ్యాటరీలన్నింటినీ కూడా దొంగతనంగా తీసుకుపోయి కలీం ఈ స్క్రాప్ షాప్ ఇది కామారెడ్డిలో స్క్రాప్ షాప్ ఉంటుంది. ఆ బ్యాటరీలన్నింటినీ కూడా అక్కడ అమ్మడం జరిగింది. అమ్మినందుకు గాను మొత్తము ఈ 5 కలిసి 264 బ్యాటరీలను దొంగతనం చేసి